పర్యటిస్తున్నాను జ్యోతిర్లింగాలు. ఇవి అయిపోయిన తర్వాత నేను వస్తాను. పోలీసుల సమక్షంలోనే ఏవైతే ఎలిగేషన్స్ వేశారో, ఎక్కడైతే ఏమేమి ఎలిగేషన్స్ వేశారో, ఎన్ని అక్రమ నాకు ఎక్కడెక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకున్నా, నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధం, నా ఫోన్లు ఇవ్వడానికి సిద్ధం. ఇవన్నీ నిరూపించాలి. నాకు వదిలిపెట్టే సమస్య లేదు. లోపు అమ్మాయికి ఏం కాకుండా ఏంటి అసలు మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ లోపు మరి మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయి ఇవాళ మిస్సింగ్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు కదా, మరి మీ వంతు ప్రయత్నం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అమ్మాయి ఎక్కడుంది ఏంటి అని చెప్పి వెతకడం గానీ. అమ్మా నేనేమంటున్నా, నా దగ్గరికి వెళ్ళి వాళ్ళ సొంతాన్ని వచ్చి తీసుకెళ్ళిండు, అంతవరకే అమ్మ. ఆమె వచ్చిన తర్వాత నేను ప్రొటెక్షన్ చేస్తానని మళ్ళీ చెప్పాను. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే లేనిపోని నిందలేసి నన్ను, ఏ నింద కూడా లేని ఒక అగోరి మాతని నిందల పాలు చేసి, ఒక మనిషి చెప్పిందల్లా వీళ్ళు ఆయన ఆడిచ్చినట్టు ఆడారు కదా, ఇప్పుడు వాళ్ళే అనుభవిస్తారు కదమ్మా. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఇలా తొందరనే తీర్చుకుంటా. వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడారమ్మా. ఒకసారి వాళ్ళ నాన్నగారు కూడా ఏమన్నారు ఒకసారి విందామా? యా, దగ్గర ఉంచమన్నాడండి. నేను ఉంచను పిల్లల్ని, నేను వెళ్ళిపోతాం, మా శుభ్రాన్ని వెళ్ళిపోతాం. అక్కడ నాకు తోసిన వ్యాపారం చేసుకొని, లేకపోతే నాకున్న భూమి పండించుకొని ఏదైనా చేసుకుంటాను. అంతేగాని నన్ను మమ్మల్ని వదిలేసాయి, మా బిడ్డను తీసుకెళ్ళిపోతాను. అవసరమైతే కాలేజీకి అక్కడ నుంచి వాళ్ళ అమ్మ వెంట పెట్టి తీసుకొచ్చి కాలేజీ అయిపోగా మళ్ళీ తీసుకొచ్చిద్ది మన ఇంటికి అనుకున్నాను. నేను 6 నెలలు నేను ఆ పిల్లకి ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా బాగు చేస్తాను అన్నాడు. ఆ పిల్లలు ఆయన అగౌరీ చర్మచ్చి వచ్చింది అనుకుంటే ఆ పిల్లలు ఇప్పుడు ఆయన ఆపాల్సిన అవసరం ఉంది. ఆయన మా బిడ్డలు మాకు అప్పచెప్పొచ్చుగా. నా బిడ్డ వల్ల ఆయన యూజ్ ఏంటి? కృష్ణ గారికి ఆయన యూజ్ ఏంటి? నా బిడ్డ నాకు అప్పచెప్పొచ్చు కదా. నా బిడ్డ ఎందుకు అవుతున్నాడు తీసుకురాకుండా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఏమన్నారు, పెద్ద నువ్వు బాధపడవాగా, వస్తారు ఇప్పుడు 1 గంటలో వచ్చేస్తారులే, విజయవాడ వచ్చారు కదా అని ఎస్ఐ గారు అన్నారు. అమ్మాయి చెప్పు ఉందండి, ఇందాక నాతో మాట్లాడింది అమ్మాయి. ఇంతకుముందు 30 గంటల క్రితం నాతో మాట్లాడింది. అప్ప ఎందుకు వస్తాను, ఏం బాధపడవాకు అని చెప్పి ఆమె పిల్ల దొరకలేదు, అదో సరళ ఉందని ఏడిసే మాట. ఇప్పుడు దొరికినాక వీళ్ళ దగ్గర ఉన్నాక ఇప్పుడు ఆకలి డప్పులు కట్టి ఏడుతున్నాను. కాబట్టి వేసుకోలేకపోతున్నా. అంటే ఎలా కదండి అంటే ఎందుకు ఎక్కడున్నారంటే హైదరాబాద్ లో ఉండమన్నారు. విజయవాడ వచ్చిన మళ్ళీ అంటున్నారు. ఎందుకు కావాలని అవుతుంది? ఆ విష్ణు కావాలని అవుతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే నేను 6 నెలల్లో నాకు వదిలేసి అంటే నేను ఒప్పుకోలేదు కదా. వద్దు, తల్లిదండ్రులకి మేము బతికే ఉండాము. నాకు చాలా మందితో, ఎందుకంటే మా తల్లిదండ్రులకి మేము 8 మంది అంటాను. 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. ఏం చేస్తారంటారు? ట్రీట్మెంట్ చేయించుకుని అమ్మాయిని బాగు చేయించి, ఎందుకు చిన్నప్పటి నుంచి నాతో ఉంది కాబట్టి బాగు చేయించి నీకు అప్పచెప్తాను అంటున్నాడు. మీడియాలో వచ్చి ఎవరు మీడియాలో వచ్చిన అన్నయ్య మాట్లాడుతూ అంటున్నాడు. మాట్లాడబోకండి, అన్నయ్య గురించి చెప్పకండి అని చెప్పి అంటున్నాడు మా బాబు. నేను విష్ణుకి నేను అసభ్యంగా మాట్లాడినా. ఎంతమంది ఏం చెప్పాను నేను? విష్ణు అంటే మేమంటే విష్ణు అన్నట్టుగా ఉంది. మరి మంగళ టౌన్ లో నా కూతురు అన్న కంటే వాడు విష్ణు చెల్లి అని చెప్పి తెలిసేది అందరికి. అందులో పదం అన్నా వచ్చి కూడా విజయవాడ తీసుకొచ్చి నాకు అప్పచెప్పకుండా మరి వెనక్కి తీసుకెళ్తున్నారు. ఎస్ఐ గారు ఏమో వచ్చేస్తుంది పెద్ద, నువ్వు బాధపడవాక, విజయవాడ వచ్చారు, 1 గంటన్నర వచ్చేస్తారు అని చెప్పి అన్నారు ఎస్ఐ గారు. అది మేము చేపిస్తామండి. తల్లిదండ్రులుగా మాకు ఉన్న బాధ్యత. పిల్లలు ఆరోగ్యం ఉందండి, మనిషి మాట్లాడేది కదా, స్తోమత ఉందండి. అంత పిల్లల ఆరోగ్యం చూసుకునే ఆర్థిక స్తోమం లేకుండా లేవు. రైట్ అమ్మా, విన్నారు కదా, వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ అతని హెల్త్ కూడా సరిగా ఉండదని గతంలో మీరు చెప్పారు, కుటుంబ పరిస్థితి బాగోలేదు అని చెప్పి. ఏమంటారు మరి ఇప్పుడు ఆ పేరెంట్స్ ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు కాబట్టి, మరి మీ వైపు నుండి మరి మీరు కూడా సాయం ఇవ్వాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఒక అమ్మాయి గురించి. నేను చెప్తున్నా కదా, ఆమె కష్టాలకు ఇప్పుడు నేను రోధిస్తున్నాను. నేను ఆడపిల్లల గురించి ఎంత దూరమైనా వెళ్తాను, కానీ ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ నాశనమైంది. వీళ్ళు ఎలాంటి మాటలు, వీళ్ళ తల్లిదండ్రితో కూడా ఎలాంటి మాటలు మాట్లాడిచ్చారు. ఆ బాధ ఎవరికైనా ఉంటది. అది చెయ్యని తప్పులను కూడా నా మీద నిందేశారు కదా, అది ఇంత తొందరగా బయట చెప్పుకుంటారని. భగవంతుడు, నా కాళీమాత నాకు ఎప్పుడు ఉంటారు తల్లి. నిజమేంటో తెలుసు, సర్వసం